హాయ్ ఫ్రెండ్స్, మీ అందరి కోసం మరో కొత్త రెసిపీతో అయితే వచ్చేసాను. ఏంటని చూస్తున్నారు, హెల్దీ అండ్ టేస్టీ క్యారెట్ బీన్స్ ఫ్రై. మరి ఎలా చేయాలో చూసేద్దామా. పావు కేజీ క్యారెట్, పావు కేజీ బీన్స్ తీసుకొని ఇక్కడ చూపించిన విధంగా అన్నీ ఈక్వల్గా కట్ చేసుకోవాలి. లేదంటే కొన్ని ఉడికి కొన్ని ఉడకక అలా ఉంటుంది. సో అన్నీ ఈక్వల్గా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని ఒక కుక్కర్లో వేసుకోండి. కట్ చేసిన క్యారెట్, బీన్స్, హాఫ్ గ్లాస్ వాటర్, హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని జస్ట్ 2 విజిల్స్ హై ఫ్లేమ్లో రావాలి. లో ఫ్లేమ్లో వస్తే మరి ఎక్కువ బాయిల్ అయిపోతుంది. ఇంకా చూసారుగా ఇక్కడ చూపించిన విధంగా ఎంత చక్కగా బాయిల్ అయ్యాయో. వీటిని మనం జల్లెడ బుట్టలో సపరేట్ చేసుకొని ఆ వాటర్ సపరేట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి మన రెగ్యులర్ తాలింపు దినుసులు శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, కరివేపాకు, మిర్చి ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనకి తాలింపు అనేది మంచిగా ఫ్రై అయితే స్మెల్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది, ఆ వెల్లుల్లి వేగిన స్మెల్. ఇంకా మనం వాటర్ సపరేట్ చేసిన బీన్స్, క్యారెట్ ముక్కలన్నీ ఈ తాలింపులో వేసుకొని అందులో ఉన్న చెమ్మ మొత్తం డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఆల్రెడీ కొద్దిగా సాల్ట్ ఉడకబెట్టేటప్పుడు వేసుకున్నాం. సో ఇక్కడ హాఫ్ స్పూన్ మళ్ళీ ఉప్పు వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని మొత్తం అందులో ఉన్న తడి మొత్తం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇందులో మనం వడకొట్టిన వాటర్ ఉన్నాయి కదా, అవి సూప్లా కాసుకుని తాగొచ్చు, లేదా అలా వేడివేడిగా కూడా తాగొచ్చు. హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. ఫ్రెండ్స్, అవి ఫ్రై అయ్యే లోపల క్యారెట్ బీన్స్ ఉపయోగాలు ఏంటో చూసేద్దామా. క్యారెట్ తినడం వల్ల కళ్ళకి చాలా అంటే చాలా మంచిది. బీన్స్ తినడం వల్ల బీన్స్లో హై ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. మన వెయిట్ లాస్ అవ్వడానికి మనకు ఉపయోగపడుతుంది. చూసారుగా మొత్తం ఫ్రై అయిపోయింది. ఆల్రెడీ ఉడకబెట్టేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసాం, మళ్ళీ ఫ్రై చేసే ముందు కొద్దిగా ఉప్పు వేసాం. సో ఉప్పు అనేది సరిపోతుంది, ఇంకా వేయని అవసరం లేదు. మీరు మీ టేస్ట్కి తగినట్టు వేసుకోవాలనుకుంటే వేసుకోండి. 1 స్పూన్ మాత్రమే కారం వేయాలి. ఇందులో కారం అనేది ఎక్కువ వేయని అవసరం లేదు. నెక్స్ట్ ఆ కారం వేసిన ఒక 2 to 3 మినిట్స్కి 2 to 3 స్పూన్స్ కొబ్బరి పొడి వేసుకోవాలి. కొబ్బరి పొడి వేసుకోవడం వల్ల ఈ కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది టేస్ట్. నెక్స్ట్ ఫైనలీ అసలు మనకి కొత్తిమీర లేనిదే కర్రీ ఫినిష్ అయినట్టు ఆ లుక్ రాదు కదా. సో ఫైనలీ కొత్తిమీర అనేది జల్లేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఒక 5 మినిట్స్ ఆగి వేడి అన్నంలో అది వేసుకొని తింటే ఉంటుంది నెక్స్ట్ లెవెల్ అండి. ట్రై చేసేయండి మీరు కూడా. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.